చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై అయ్యా లోకమంతా కూడా నా తండ్రి నీవు సంచరించుచు ఉన్నావని తండ్రి యోహాను సువార్త 1వ అధ్యాయములో రాసిన ప్రకారముగా మా తండ్రి యేసు ప్రభా అయ్యా వాక్యమై నీవు ఉన్నావు గనక వాక్యముతో నీవు మాట్లాడి స్వామి యేసయ్యా అయ్యా ఎంతమంది బిడ్డలైతే మా ప్రభా ఏ బాధలతో వ్యాధులతో ఉన్నారో తండ్రి అయ్యా యేసు ప్రభా అయ్యా ఈ యొక్క వాక్యముతో నీ ఓదార్పు నాయన దయచేస్తావని నమ్ముతూ ఉన్నాము యేసయ్యా. నాయన తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించే నీ యొక్క వాక్యము చేత తండ్రి అనేకమైన బిడ్డలను లేవనెత్తండి ప్రభా, కాపాడండి అయ్యా, రక్షించండి నాయన. నీ రెక్కల నీడలో మీరు భద్రపరిచి నీ చిలువు సాటున మరుగుపరిచి వాక్యమై ఉన్నావు గనక తండ్రి వాక్యముతో అందరితో నాతో మాతో అందరితో నీవు మాట్లాడమని తండ్రి దేనదాసురాలనైనా నన్ను మరుగు చేసి నాయన నీ స్వరముతో నా తండ్రి మాట్లాడమని మా కోసమై ఈ లోకానికి వచ్చి వేసిన ప్రాణం పెట్టిన తిరిగి లేసిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచి ఉన్నాను మా పరమ తండ్రి. మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. ఏబేలు కూడా తన మందలలో తొలుసూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణములను లక్ష్య పెట్టెను. కయోను అతని అర్పణములను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న పుచ్చుకునగా యెహోవా కయోనుతో నీకు కోపమేలా, ముఖము చిన్న పుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనగలవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. సాల్యం ఇక్కడికి. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. వృద్ధాప్యములతో నుండి మా బాధలలో పాలొంది, వృద్ధాప్యములతో నుండి మా బాధలలో పాలొంది, మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధిని చేర్పించి, మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధిని చేర్పించి, మా తండ్రి ఆత్మను మాతో నుంచి మమ్ము నడిపించుము దేవా. మా తండ్రి ఆత్మను మాతో నుంచి మమ్ము నడిపించుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి
ముందెవరిని కందంటే కయోనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనుకుందనమాట. తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కందనమాట. వీళ్ళిద్దరు కయోను ఏబేలు అన్నదమ్ములు అనమాట వీళ్ళు. మరి వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏబేలు కూడా తన మందలలో ఏం తెచ్చాడంటే తొలుసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. మందలంటే మరి మేకలో గొర్రెలో మరి ఆ కాలంలో ఏయో ఉన్నాయి అన్నమాట. మరి వాటిల్లో ఏం తెచ్చాడంటే కొవ్విన వాటిని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మరి అర్పించాడు. మరి కానుకగా దేవుడికి అర్పించాడు అనమాట ఆయన. మరప్పుడు యెహోవా ఏబేలును అతని అర్పణములను లక్ష్య పెట్టాడు. అంటే ఈయన అర్పించిన అర్పణము దేవుడికి ఇష్టమైందనమాట. మరి దేవుని సన్నిధిలోకి వచ్చే మనమందరం కూడా మరి పనికిరాని వాటిని దేవుని యొద్దకు తీసుకురాకూడదు. మరి ఏం తీసుకురావాలి? పనికొచ్చేయే మరి దేవుడి దగ్గరికి తీసుకుని రావాలి. ఇక్కడ ఎవరు అర్పణం మరి నచ్చింది? ఈయన ఇచ్చిన కానుక దేవునికి నచ్చిందనమాట. అప్పుడు కయోను కూడా అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. కయోను తెచ్చిన అర్పణము తెచ్చాడు కానీ దేవుని సన్నిధిలోకి దేవుడు మరి లక్ష్య పెట్టలేదు అనమాట. ఇక్కడ దేవుడికి ఇష్టమై ఉండలేదు ఈయన అర్పించిన అర్పణం. అప్పుడు కాబట్టి కయోనుకు ఏమొచ్చిందంటే మిక్కిలి కోపం వచ్చిందనమాట. ఎవరి మీద కోపం వచ్చిందంటే దేవుడి మీద. మరి కయోనికి కోపం వచ్చింది. ఎందుకంటే నా తమ్ముడు తెచ్చిన అర్పణాన్ని నీవు అంగీకరించావు కానీ మరి నేను తెచ్చిన ఈ అర్పణాన్ని లక్ష్య పెట్టవా అని ఏమొచ్చింది? దేవుడి మీదే కోపం వచ్చిందంట ఈయనకి. కోపం వస్తే తన ముఖమంట చిన్న పుచ్చుకొనగా మరి యెహోవా అంటున్నాడు కయోనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేయించిన ఎడలా తల ఎత్తుకునగలవా అని ఎవరిని అడుగుతున్నాడంటే కయోనుని అడుగుచున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడికి కూడా మనం ఇచ్చే అర్పణం అంట ఇష్టం అవ్వాలన్నమాట. అవ్వాలా వద్దా? అవ్వాలి. ఇక్కడ మరి అన్నదమ్ముల్లోనే ఒకళ్ళ అర్పణము ఇష్టమయ్యింది, ఒకరిదేమో ఇష్టం కాలేదన్నమాట. మరి అప్పుడు ఏమంటున్నాడంటే సత్క్రియ చేయని ఎడల మరి వాకిట పాపము పొంచియుండును. ఎక్కడుంటుందంట? నీవు సత్క్రియ చేయించి ఉన్నావు, పాపము వాకిట పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అంటున్నాడు అనమాట. దేవుడికి విరోధముగా నీవు తెచ్చిన ఈ యొక్క కానుక నాకు నచ్చలేదు కనుక నీవేం చేస్తున్నావంటే సత్క్రియ చేయించున్నావు, పాపము పొంచి ఉంటుందని దేవుడు ఇక్కడ కయోనుతో హెచ్చరిస్తున్నాడు అనమాట. మరి మాట్లాడుచూ ఉన్నాడు. కయోను తన తమ్ముడైన ఏబేలుతో మరి మాట్లాడలేదనమాట. వారు పొలములో ఉన్నప్పుడు మరి కయోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపేశాడు అనమాట. ఇక్కడ ఎంత పాపం అంటున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, నీవు సత్క్రియ చేయించున్నావు, పాపం పొంచి ఉంటుందే, జాగ్రత్త అని. అయినా సరే ఏం చేస్తున్నాడంటే పొలంలో వచ్చినప్పుడు నేను తెచ్చిన అర్పణం దేవుడికి నచ్చకోకుండా చేస్తావు, నీ అర్పణం నచ్చుద్దా అని ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు అనమాట. ఇదే మరి నాటి నుంచి వచ్చిన నేటి వరకు ఏలతన్న పాపం అనమాట. మన బిడ్డల కుటుంబాల్లో ఏం చేస్తుందంటే ఏదో ఒకటి తెచ్చి పెట్టి ఏలద్దనమాట. ఆ పాపానికి కూడా అధికారం ఉంది. ఇప్పుడు కూడా ఉందా లేదా? ఇక్కడ తమ్ముడినే చంపేశాడు అనమాట. కుటుంబాల్లో మరి ఎన్నో కలహాలు పెడద్ది. ఇది ఏదో ఒకటి చేయాలని చూస్తుంది కానీ దేవుడు మన పక్షాన ఉండగా ఆ యొక్క పాపము మరి బలము త్రొక్కివేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడని తెలిసి కూడా అది చేస్తుంది అనమాట. మరి ఆ పాపం అట్లా చేయించిందనమాట ఆయనతో. యెహోవా అంటున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని మరి కయోనుని అడుగుతున్నాడు. దేవుడికి తెలుసు చంపేశాడని తెలుసు. కయోను ఏడి నీ తమ్ముడు అని అడుగుతున్నప్పుడు అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అంటున్నాడు అనమాట. నన్ను ఏమన్నా కావలిగా పెట్టావా? నా తమ్ముడికి నేను కావలి కాస్తున్నానా అని దేవుడితోనే మరి మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు ఆయన నీవు
మరి చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్రపెట్టుచు ఉన్నది అని మరి దేవుడు ఇక్కడ కయోనుతో మాట్లాడుచున్నాడు అనమాట. చనిపోయాడు కానీ ఆయన యొక్క రక్తం అనే స్వరం అంట దేవుని యొద్దకు వెళ్ళి మొర్రపెడుతుందన్నమాట. మరి ఎంత గొప్ప దేవుడో యేసు ప్రభు. చూడు, నాకు తెలియదు అనుకుంటున్నావా నీవు చేసిన పాపము? మరి నీ తమ్ముడు రక్తం నా యొద్దకు వచ్చి మొర్రపెట్టుతుందని కయ్యోనుతో అని ఆయన చెప్పించాడనమాట. మరి అట్ట శాపం మనం తెచ్చుకోకూడదు, కానీ దేవునికి ఇష్టమైన కానుకలు మనం దేవునికి సమర్పించాలి. మరి లోకాసు వార్తలోని మరి మనం ఎప్పుడు కూడా చదువుకుంటాం, ఒక పేదరాలు ఉందన్నమాట. ఆ పేదరాలు ఏం చేసిందంటే అందరూ కూడా కలిగిన దాంట్లో తీసుకొచ్చి దేవుడికి అర్పించుచున్నారు. మరి ఈమె దగ్గర ఏమీ లేదు, పేదరాలన్నమాట. ఆమె దగ్గర ఏమున్నాయంట? 2 కాసులు ఉన్నాయంట. ఆ 2 కాసులు కూడా తీసుకొచ్చి దేవుడికి కానుకేసిందంట ఆమె. మరి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూర్చున్నారంటే కానుకలు పెట్టి కాడ కూర్చున్నాడు. కూర్చుని ఎవరెంత వేస్తున్నారా, ఏం చేస్తున్నారా అని చూస్తున్నాడు ఆయన. మరి వీళ్ళందరూ కూడా కలిగిన దాంట్లో తీసుకొచ్చి వేస్తున్నారో, మరి పేదరాల దగ్గర ఏమీ కూడా లేదు మరి అని అప్పుడు ఆ పేదరాలు వేసిన 2 కాసులు చూచాడనమాట. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికిచ్చెన్, జీవనమంతయు దేవునికిచ్చెన్. నీవిచ్చెదవా, 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 నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనమును సమయమును. హల్లెలూయా. మరి ఏం చేసిందంటే ఈమె ప్రభువుని ప్రేమించి కాసులు 2 చెల్లించిందనమాట. మరి మనం ఇచ్చే అర్పణము, మనం ఇచ్చే కానుక దేవుణ్ణి ప్రేమించిస్తున్నామా? సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు పని చేసి దేవుడికి మనం అర్పిస్తున్నామా? ఏమేం చేసింది? జీవనం అంతా తెచ్చి దేవుడికి ఇచ్చిందనమాట. సజీవ యోగముగా ఆమె శరీరాన్ని, ఆమె ఇచ్చిన కానుక దేవుడికి నచ్చిందనమాట. ఇక్కడ ఏబేలు ఇచ్చిన కానుక ఎట్లయితే నచ్చిందో మరి ఈ పేదరాలు వేసిన కానుక కూడా అట్లాగే మరి నచ్చిందనమాట. మరి దేవుడు మనకి ఎప్పుడు కూడా బాకీ పడడనమాట. ఆయన బాకీ పడే దేవుడా? మనకేమన్నా ఎప్పుడైనా సరే మరి ఏమన్నాడంటే, మరి నన్ను దీవించలేదన్న నేరము నీ పైన వేసుకోవద్దని ఎవరన్నారు? అన్న. మరి వచ్చి ఆమె ఇత్తురాలై మరి ప్రార్థించి నన్ను దీవించలేదన్న నేరము నీ పైన వేసుకోవద్దయ్యా అంది. మరి మనల్ని దీవించలేదన్న నేరము దేవుడి పైన వేసుకుంటాడా? వేసుకోడు. మనం లేమి కలిగి ఉండుట దేవుడికి ఇష్టమా? మనం బాధపడితే దేవుడికి ఇష్టమా? మరి నా బిడ్డ బాధపడుతుందని మనం లోకంలో ఉండే తల్లి తండ్రులే మరి మన బిడ్డల కోసం అంత పాటు పడుతున్నామే. మరి దేవుడు మన కోసం ప్రాణాన్ని ఇచ్చి తిరిగి లేసి ఆయన రక్తంలో మనల్ని ఉంచి పెంచి మరి ఆయన మన దినమంతా కూడా 2 చేతులు సాపి మన కోసమై నా బిడ్డ నా యొద్దకు వస్తుందేమో అని ఆయన చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మరి ఆయన మనల్ని బాధ పెట్టుట దేవునికి ఇష్టము కాదు, ఆయన చిత్తము కాదనమాట. మరి మనం ఇచ్చే అర్పణం దేవుడికి ఎట్లా ఉంటుంది? మరి పేదరాలు ఇచ్చే కానుకలాగా మనం అర్పిస్తున్నామా? బాధతో దేవుని యొద్దకు తెస్తున్నామా? మరి ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేసుకుంటాం, కానీ దేవుడికి ఇచ్చే కాడ మాత్రం ఒక్కోసారి మనం కూడా ఇవ్వలేము. అవునా కాదా? మరి ఇవ్వలేము, చేయలేము. ఒక్కోసారి దేవుడి పని చెయ్యాలి. ఈ పేదరాలు ఎట్లయితే చేసిందో మరి మనం కూడా కలిమి కొలగి దేవుడికి ఇవ్వాలన్నమాట. మరి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ
వెనుదీదువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నిజ సమాభాగము నీయ వెనుదీదువా. హల్లెలూయా. మరి తర్వాత మూడోదిగా 22వ అధ్యాయం ఆదికాండములో 7వ వచనములో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు అంటున్నాడు, నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకునునని చెప్పుతున్నాడు అనమాట. మరి ఒక వాక్య భాగం మనందరికీ తెలిసిందే. అబ్రహాము గారికి 100 సంవత్సరాలకి సంతానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత పరీక్ష పెడుతున్నాడు అనమాట. ఇక్కడ మరి నేను ఇచ్చిన బిడ్డని నాకు ఇస్తానికి మరి ఇస్తాడా ఇవ్వడా అని అబ్రహాము గారికి ఏం చేశాడు, అబ్రహామా నీకొక్కడై ఉన్న ఇస్సాకుని నాకు బలిగా అర్పించమన్నాడు అనమాట. అప్పుడు ఏమన్నాడంటే చారాకు కూడా తెలవకోకుండా మరి ఇస్సాకుని ఎత్తుకుని మరి ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఆయన కట్టెలు పేర్చి మరి ఇస్సాకుని అంటే వెళ్ళేటప్పుడు సంభాషణ ముందు ఈ ఇస్సాకు అంటున్నాడు మరి తండ్రి అని పిలిచి అబ్రహాముని మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది, మరి గొర్రె లేకోకుండా మనం వెళ్తున్నాం కదా, మరి ఏం అర్పిస్తావు అంటున్నాడు. ఈ కుమారుడికి తెలవదు, మరి ఇంటి దగ్గర శారాకి తెలియదు. మరి తెలవకోకుండా దేవుని నన్ను అడిగాడు కాబట్టి నేను ఇచ్చేయాలి, దేవుడిచ్చిన బిడ్డ దేవుడికేనని వెళ్ళేటప్పుడు ఈ కుమారుడు అట్లా అడుగుచుంటే అప్పుడు అబ్రహాం గారు అంటున్నాడు, నా కుమారుడా గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు బలి కోసమై అని. మరి దేవుడిచ్చిన బిడ్డ దేవుడికి ఇచ్చేయాలని కట్టెలు పేర్చి మరి ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద పొడుకుండబెట్టి కత్తి ఎత్తాడు అనమాట ఆయన అబ్రహాం గారు మరి బలిస్తానికి. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో అబ్రహామా అని పిలిచాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగునుగాక, ఆయనకే స్తోత్రం కలుగునుగాక. అబ్రహామా ఆగు అని పిలిచాడు అనమాట. అప్పుడు ఈయన ఆగాడు. నీ విశ్వాసాన్ని నేను పరీక్షించుచున్నానని దేవుడు అప్పుడు ఒక పొదలో మరి గొర్రె తిరుగుతూ ఉంటే ఆ గొర్రెని తీసుకొచ్చి బలిగా అర్పించాడు అనమాట. మరి మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు మనకి. ఈ పరీక్షలో నా కుమార్తె నా కుమారుడు గెలుస్తాడా గెలవడా అని. మరి దేవుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే బాధలందున బోధ చేస్తే నాదుడే నీ నాదుడు అవుతాడు అన్నాడు. బాధ లేదే బోధ చేయలేము. శ్రమలోపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలోపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన. శ్రమలయందునే సకల స్వనీతి సమసిపోవును గాన. శ్రమల లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా గలడు. కానక పడిన వానిని దైవా మానవునిగా చేయంగా. శ్రమలు పరమక్షేమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా గలడు. హల్లెలూయా. శ్రమ లేనిదే స్వర్గము లేదు. మరి
శ్రమలయందే మరి శ్రమలు పరమ క్షేమము చేసే. ఎప్పుడైతే శ్రమలు వస్తాయో పరమ క్షేమము కలుగుద్దంట మనకి. హల్లెలూయా. మరి కాలకుండగానే మేలిమియగున కనకము కొలివినందు అన్నాడు దేవదాసయ్య గారి పాటలో. మరి బంగారం ఉంటుంది అనుకో, దాన్ని ఏం చేస్తారు? నుప్పుల్లో వేసి దాన్ని కాల్చినప్పుడే దాని యొక్క రూపు బయటకు వస్తుంది అనమాట. మరి కాలకోకుండా బంగారం అవుద్దా? ఏం చేస్తాడు? కంసాలాయని తీసుకెళ్ళి కొలిములో వేసి నుప్పుల్లో ఊదుకుంటా దాన్ని కాలుస్తారు. కాల్చి దాన్ని చేస్తాడనమాట ఒక పనిముట్టుగా. అప్పుడు అది ఏం చేస్తుంది? పనిముట్టుగా తయారవుద్ది నుప్పుల్లో వేసి దాన్ని సాగగొట్టి చేసినప్పుడు. మరి మనం ఏం చేయాలి? ప్రార్థననే కొలిమిలో కాలినప్పుడే మరి మనలో ఉన్న మొస్త అంతా బయటికి వస్తుంది అనమాట. కాలిపోద్ది అనమాట మనలో ఉన్న చెడంతా కూడా. మరి యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా మరి అబ్రహాము గారే ఎనదీయలేదు, ఒక్కడు అయ్యున్నాడు, ప్రభువా అయ్యా నాకు ఇచ్చినట్టే ఇచ్చి నీవు ఇట్లా అడుగుతున్నావా అనలేదు. కానీ ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడనమాట. మరి మనం కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలని. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నిచ్చెదవా, నీ బిడ్డను సేవకు నిచ్చెదవా, నీవిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనమును సమయమును. హల్లెలూయా. ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టము లేదు. బుద్ధిహీనులు అర్పించే అర్పణము ఆయనకు ఇష్టము లేదనమాట. నీవు మ్రొక్కుకుని దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకుని చెల్లింపక ఉండుట కంటే మొక్కుకొన ఉండుటయే మేలు. హల్లెలూయా. ఇక్కడేమంటున్నారు దేవుడు? నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్నడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. మరి దేవుడికి మనం ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు మరి దాన్ని చెల్లించకుండా ఉండకూడదు. కానీ ఏం చేయాలంటే దేవుడికి మొక్కుబడి చెల్లించాలన్నమాట. బుద్ధిహీనుల యందు మరి బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం అర్పించకూడదు. కానీ అట్లా అర్పిస్తే దేవునికి ఇష్టం లేదంట. నీవు మ్రొక్కుకుని దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకుని చెల్లింపక ఉండుట కంటే మ్రొక్కుకొనకుండా ఉండుటయే మేలు అంటున్నాడు అనమాట దేవుడు. మరి మొక్కుకోకూడదు. మనం ఇయ్యగలిగినంతే దేవుడికి ఇవ్వాలి. మనం ఇయ్యలేకపోతే మిగలకోకుండా ఊరుకోవాలి. మరి మనం ఎత్తుకున్న బరువే ఎత్తుతారు, కానీ ఎత్తుకోలేని బరువు ఎత్తుతారా దేవుడు? మరి మనం 10 రూపాయలు 100 రూపాయలు ఇయ్యగలుగుతాం కాబట్టే దేవుడికి మొక్కుకోవాలి. మరి మొక్కుకున్న దాన్ని చెల్లించకుండా ఉండకూడదంట. దేవుని యొక్క వాక్యంలో ఉంది, మరి నేను చెప్పేది కాదు. మరి ఆనాడు ఇశ్రాయేలీలు ప్రజలైన వారు ఏం చేశారు? కానుకల పండుగ. మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పండిన వాటినంట గంపలతో తీసుకొచ్చేవాళ్ళంట దేవుని సన్నిధిలోకి. కూరగాయలు కూడా మరి ఆ కాలంలో మరి మనం కూడా ఏం చేయాలంటే మనకు పండిన పంటని మరి దేవుడు యొద్దకు తీసుకొచ్చి ఆయనకి చెల్లించాలి. మరి మనం కూడా దేవుని వాక్య భాగములు బట్టి మరి మలాకీ గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట. ఏమంటాడు దేవుడు? మరి మనందరం కూడా బాధపడకోకుండా మరి దేవుని సన్నిధిలోనికి మరి 10వ వంతు తీసుకుని వచ్చినప్పుడు నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్ట జాలనంత విస్తారమైన ధనముతో మిమ్మల్ని నింపుతానంటాడు. అంటాడా అన్నడా? మరి మనం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనకి ఇస్తాడనమాట. మరి ఒక గింజ పెడితే ఒక ఇత్తనమే మొలుచుద్దా? 10 ఇత్తనాలు మొలుతాయా? మరి ఒకటే మొలుచుద్ది కదా.
మరి దేవుడికి కూడా అంతే. మరి మనం ఎంతైతే ఇత్తుతామో అంత పంటే కోస్తామన్నమాట. మరి ఎంతైతే మనం ఇయ్యగలుగుతాం దేవుడు మనకంతా ఇస్తాడనమాట. మరి మనమందరం కూడా దేవునికి ఇచ్చే వరుసలో ఉండాలని మరి యొక్క వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆది కాండములోనే 28వ అధ్యాయము ఒకసారి చదువుకున్నాం. నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలసిన మందిరము, నీ దేవుడు మలసిన మందిరము, సజీవయోగముగా నీచెదవా, సజీవ యోగముగా నీచెదవా, నీవిచెదవా, 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 సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. ఆదికాండము 28వ వచనము 21 కాడి నుంచి చదువుతున్నా. క్షేమముగా వచ్చినట్టు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచు ఉన్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావస్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకునేను. హల్లెలూయా. మరి యాకోబు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు? తినటానికి నాకు ఆహారమును దయచేసి, ధరించుకుంటానికి నాకు వస్త్రములు ఇచ్చి, నేను వెళ్ళే మార్గములలో నాకు తోడయ్యుండి, నేను చేసే పనంతా కూడా నీవు సబలపరిచి, నన్ను మరి ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా మరి పగల ఎండ దెబ్బ రాత్రి ఎన్నెల దెబ్బ తగలకోకుండా మరి నన్ను కాపాడితే ప్రభువా నేను నీకు ఏమిస్తానంటున్నాడు? మరి నాకిచ్చు యావదాస్తిలో 10వ వంతు నిశ్చయముగా నేను చెల్లించేదనని మొక్కుబడి చేసుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుడు మనకి ఇచ్చే దేవుడే కానీ సర్వశక్తిమంతుడు ఆయన. మరి మనకి ధరించుకుంటానికి బట్టలు, తినటానికి ఆహారము దయచేసి మనందరినీ కూడా ఆయన బిడ్డలకు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఆయన చిలువు సాటును మరుగుపరిచి మరి ఆయన కాపాడే దేవుడని ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఎట్లయితే మరి యాకోబు గారు మరి ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడుతాడు అని ఎట్లయితే ఆయన మొక్కుబడి చేసుకుంటున్నాడో మనం కూడా మన బిడ్డల కోసం, కుటుంబాల కోసం మరి మొక్కుబడి చేసుకుని మరి మొక్కుకున్న ఈకోకుండా దేవుని దగ్గర మనం దొంగిలించకూడదు. కానీ ఏం చేయాలి? దేవునికి ఇచ్చే వరుసలో మనం ఉండి ఆయన దగ్గర తీసుకునే బిడ్డలుగా ఆయన శోధించాలి. మనం ఇచ్చి శోధించాలి దేవుణ్ణి. అప్పుడు ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన ధననిధులతో మిమ్మల్ని నింపుతానని మరి మలాకీ గ్రంథంలో రాసిన ప్రకారముగా దేవుడు మరి మనకు కూడా ఆకాశ వాక్యాలు విప్పుతాడు. మరి పరలోకపు ధననిధులతో నింపుతాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే పరలోక అనుభవాన్ని అనుభవించేలా చేస్తారు. దేవుడు చేసే దేవుడే మన దేవుడు. మనం నమ్ముకున్న మన యేసు ప్రభువు ఆయన మన కోసమై వచ్చాడు. ఆయన దరిద్రత అనుభవించాడు ఈ లోకంలో. ఆయన మరి దాహమైనప్పుడు కూడా ఈ లోకంలో ఆయనకి చేదు దాహాన్ని ఇచ్చారు. మరి ఆకలి కొనగా ఏం పెట్టారు? ఆయనకి ఏమీ కూడా ఇవ్వలేదు ఈ లోకంలో. మరి మన కోసమే ఇవన్నీ కూడా ఆయన చేశాడు కనుక మరి మనందరం కూడా ఆయన బిడ్డలుగా ఆయనకు అర్పించే వరుసలో ఉండి మనందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభువు
మనందరి వెనుకిట్లో మరి దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభయ్య, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. దయగల స్వామి, కృపగల దేవ యేసు ప్రభ, గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన. అయ్యా నీ కొందనాలు స్వామి, తండ్రి దేవ. అయ్యా ఇదిగో పేదరాలు అర్పించినట్లుగా తండ్రి, పేదరాలు వేసిన కానుకని చూసిన దేవా యేసు ప్రభ తండ్రి. అయ్యా ఉదయంతరంగాలు ఎరిగిన దేవుడ వేసయానికి స్తోత్రముల నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా మమ్మల్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. అయ్యా కృప చూపించండి, నీ దయ చూపించండి దేవా, నీ కరుణ మా పైన ఉంచండి తండ్రి. అయా సజీవ యోగముగా మా శరీరాలను నీకు అర్పించే బిడలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. పెంచండి నాయన, నీ దైవ సన్నిధి మా పైన ఉంచండి దేవా. స్తోత్రములు అయ్యా. ఇనే ప్రతి బిడ్డనే దీవించండి నా తండ్రి. అయా లేమి కలిగి ఉన్నారేమో దేవా, అయ్యా కలిమిగా మీరు మార్చే దేవుడు అని నమ్ముచ్చు నీకు అప్పగించుకుంటూ తండ్రి. నాకేమి కొదువ నాదుడుండగాని తండ్రి, అయ్యా నీ వైపు చూస్తూ అయ్యా మా జీవనాన్ని సాగించే బిడలుగా మా అందరినీ కూడా నీ యొక్క తండ్రి అయ్యా రెక్కల నీడలో భద్రపరిచి, నీ చిలువు సాటును మరుగుపరిచి తోడై నడిపించమని ప్రార్థన. పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని పునరుద్ధానుడవై లేసిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత.